పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారనేది చెప్పనక్కర్లేదు. అది వచ్చిన రోజు రచ్చరచ్చే. సెప్టెంబర్ 25 ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఒక్కో రోజు లెక్క పెడుతుంటున్నారు ఫ్యాన్స్. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై నెవర్ బిఫోర్ హైప్ కనిపిస్తోంది. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండబోతోంది అనే అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. 150 కోట్ల గ్రాస్ ని దాటుతుందా, లేదంటే అంతకంటే ఎక్కువ తీసుకొస్తుందా అంటూ లెక్కలు కడుతున్నారు ట్రేడ్ పండితులు కూడా. పవన్ ఎంత పెద్ద స్టార్ అయినా ఇప్పటి వరకు 100 కోట్ల ఓపెన్ రాలేదు. వకీల్ సాబ్ 50 కోట్లు, హరిహర వీరమల్లు 70 కోట్ల గ్రాస్ ఫస్ట్ డే తీసుకొచ్చింది. కానీ 100 కోట్ల మార్క్ ఇంకా దూరంగానే ఉంది. ఓజీతో పవన్ ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా? హైప్ చూస్తుంటే 100 కోట్ల గ్రాస్ జూజుబీగానే కనిపిస్తుంది. పవన్ పాత రికార్డులు చూస్తే కాస్త ఫన్నీగానే ఉంటుంది. పవన్ స్టైల్లో చెప్పాలంటే తను చిన్న హీరోను అని చెప్పుకుంటాడు కదా, అందుకేనేమో ఆయన సినిమాలు ఫస్ట్ డే ఇప్పటి వరకు 100 కోట్లు దాటలేదు. బాక్సాఫీస్ దగ్గర 7 ఏళ్ల కిందే అజ్ఞాతవాసితో తొలి రోజు 60 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చూపించాడు పవన్. అది ఫ్లాప్ అయింది కాబట్టి సరిపోయింది. కానీ హిట్ అయి ఉంటే బాహుబలి రికార్డులు కూడా లేచిపోయి అంటుంటారు పవన్ ఫ్యాన్స్. అలాగే 2012లోనే గబ్బర్ సింగ్ సినిమాతో 25 కోట్ల గ్రాస్ కొల్లగొట్టాడు ఫస్ట్ డే. అప్పట్లో అది రికార్డ్. భీమ్లా నాయక్ 46 కోట్లు, హరిహర వీరమల్లు 70 కోట్లు, బ్రో 49 కోట్ల గ్రాస్ తీసుకొచ్చాయి మొదటి రోజు. షేర్ పరంగా చూసుకుంటే పవన్ ఇప్పటి వరకు ఫస్ట్ డే 50 కోట్లు కూడా దాటలేదు. ఇప్పుడు విచిత్రంగా 100 కోట్ల షేర్ ఉన్న సినిమాకు కూడా పవన్ ఖాతాలో లేదు ఇప్పుడు వరకు. ఇవన్నీ ఓజీతో పోతాయి అంటున్నారు అభిమానులు. ఓజీ ముందు చాలా లక్ష్యాలున్నాయి. మొదటిది పవన్ పర్సనల్ బెస్ట్ 70 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని దాటి 100 కోట్లు గ్రాస్ రికార్డ్ బ్రేక్ చేయాలి. రెండోది తెలుగు సినిమాల్లో అర్జెంటుగా 100 కోట్ల షేర్ సాధించాలి. మూడోది పవన్ అత్తారింటికి దారేది తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు, దాన్ని ఓజీతో పూర్తి చేయాలి. ఇది జరిగితే టాలీవుడ్ రికార్డుల్లో మరోసారి పవన్ ఎంట్రీ పక్క. ఇక నాలుగోది యుఎస్ లో 2 నుండి 3 మిలియన్ ప్రీమియర్ కలెక్షన్. గతంలో పవన్ అజ్ఞాతవాసితో 1.51 మిలియన్ అందుకున్నాడు. అప్పట్లో అది ఆల్ టైమ్ రికార్డ్. దాన్ని ఇప్పుడు ఓజీ ఈజీగానే బ్రేక్ చేసింది. అలాగే ఓజీ ఫస్ట్ డే 150 కోట్ల గ్రాస్ దాటుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపితే 80 నుంచి 100 కోట్ల సాఫ్ట్ టార్గెట్. కానీ 150 కోట్లు అనేది పెద్ద మ్యాటర్. దానికి ఇతర ఇండస్ట్రీల మార్కెట్ తోడు రావాలి. ఒక్కటైతే నిజం, ఓజీకి పాజిటివ్ టాక్ వస్తే కానీ ఒక్క రికార్డు కూడా మిగలదు. దీనిపై ఉన్న అంచనాలను చూద్దామన్న రికార్డు ముక్క కూడా లేకుండా చేస్తారు పవన్ ఫ్యాన్స్. పవన్ పొలిటికల్ ఇమేజ్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది.